నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ టు అశ్వ మీడియా. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్, అదేవిధంగా ఆర్టిస్టుల వాళ్ళు. సో వాళ్ళతో మాట్లాడదాం. వాళ్ళ పేరే వైజ సత్య, కత్తర్ పాప. వాళ్ళిద్దరితో మాట్లాడదాం. నమస్తే ఇద్దరికి. నమస్తే గోపి. సో చాలా రోజుల తర్వాత కత్తర్ పాప మరలా స్క్రీన్ మీద వస్తుంది. సో ఏంటి స్పెషల్? ఇప్పుడు మేము బిగ్ బాస్ చేస్తున్నాము, యూట్యూబ్ బిగ్ బాస్. అందులో 10 మంది కంటెస్టెంట్లు: ఉప్పల్ బాలు, వైజాగ్ సత్య, కత్తర్ పాప, స్వాతి నాయుడు, లోకల్ పిల్ల, గుంటి నాగరాజ్, నట్నం స్టార్ మేమంతా చేస్తున్నాము. సో షూటింగ్ ఉందని పిలిపించాను. ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఏప్రిల్ 7వ తేదీ వరకు షూటింగ్ ఉంటుంది అనమాట. షామీర్పేటలో ఒక ఫామ్ హౌస్ లో, జస్ట్ లైక్ నాగార్జున బిగ్ బాస్ లాగా అనమాట. బిగ్ బాస్ 8 అనమాట ఇది. యాక్చువల్ గా మరలా బిగ్ బాస్ అన్నారు కదా, లాస్ట్ సీజన్ బిగ్ బాస్ బాగా హిట్ అయింది. సో అప్పుడు అగ్గిపెట్ట మధ్య చాలా మంది ఉన్నారు. సో ఇప్పుడు ఎవరెవరు ఉంటున్నారు? ఇప్పుడు కంటెస్టెంట్లు వైజాగ్ సత్య, ఉప్పల్ బాలు, కత్తర్ పాప, స్వాతి నాయుడు, లోకల్ పిల్ల, నట్నం స్టార్, గుంటి నాగరాజు మేమంతా ఉన్నాం. ఓకే. కొత్తగా బెంగళూరు బుజ్జిని కూడా పెట్టినాం. ఓకే. అలాగే ఒక ట్రాన్స్జెండర్ ఫేమస్, ఆమెకు మీరు ఇంటర్వ్యూ కూడా చేయాలి. దిస్ ఇస్ మై రిక్వెస్ట్. ఆమెకి 3 లక్షల మంది ఫాలోవర్స్ దగ్గర ఉన్నారు. ఆమె బళ్ళారిలో ఉంటుంది అన్నమాట. బళ్ళారి చాందిని అని చాలా ఫేమస్. ఇక్కడ మనకి చంద్రముఖి వాళ్ళంతా ఎట్లా ఫేమస్, బళ్ళారి మొత్తం. ఆమె గాలి జనార్దన్ రెడ్డి కూడా మంచి ఒక ముద్దు బిడ్డ లాగా అనమాట. గాలి జనార్దన్ రెడ్డి గంటికి అయితే డైరెక్ట్ గా వెళ్ళిపోతుంది. తను కూడా వస్తుంది. ఓకే. ఈ రీసెంట్ టైమ్స్ లో బెట్టింగ్ యాప్స్ అనేది చాలా బాగా విపరీతంగా వైరల్ అయింది. ఈ బెట్టింగ్ యాప్స్ లో చాలా మంది బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయని వాళ్ళకి నాన్ వేసిన నుంచి కొన్ని గిఫ్ట్లు వస్తున్నాయి. సో మీ టీమ్ లో కూడా కొంతమంది గిఫ్ట్లు వచ్చినాయి అంట. అసలు ఏంటి ఆ గిఫ్ట్స్, ఎవరెవరికి వచ్చాయి? మా టీంకి లీడర్ నేను కాబట్టి నాకు తెలిసి మా టీంలో ఒక 3 వచ్చే గిఫ్ట్స్. 3 లక్షలు కత్తర్ బాబుకి 1 లక్ష పంపించాడు, ఆమె ఐఫోన్ కొనుక్కున్నాడు. ఉప్పల్ బాలుకి 1 లక్ష పంపించాడు, ఆయన ఐఫోన్ కొనుక్కున్నాడు. అలాగే నట్నం స్టార్ కూడాను పంపించాడు డబ్బులు, ఆయన కూడా ఒక ఫోన్ కొనుక్కున్నాడు. ఓకే. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్. ఇంకా బషీర్ మాస్టర్ వాళ్ళకి వీళ్ళకి వచ్చాయో లేదో తెలియదు. ఎందుకంటే వీళ్ళు అతనికి ఏం చేశారంటే ఫోటో పెట్టి పాలాభిషేకం, పూలాభిషేకం, రక్తాభిషేకం అన్ని అభిషేకం చేశారు. ఓకే. వీళ్ళంతా మొత్తము బషీర్ మాస్టర్ కావచ్చు, కత్తర్ పాప కావచ్చు, లోకల్ పిల్ల కావచ్చు, వీళ్ళంతా కలిసి. ఓకే. అందుకని మీకు ఐఫోన్ పంపించారు. కృతజ్ఞతగా వాళ్ళకి పంపించాడు. నేనైతే ఆయనకి ఎప్పుడు ఏ పూజలు చేయలేదు, నాకేం పంపించలే. ఓకే. మా టీంలో ఉప్పల వాళ్ళతో బాగా టచ్ లో ఉన్నాడు. వాళ్ళిద్దరు రోజు మాట్లాడుకుంటారు. ఎవరు? ఉప్పల బాలు, నాన్ వేసిన రోజు ఏం మాట్లాడుకుంటారు? ఏం మాట్లాడుకుంటున్నారంటే మనకేం తెలుసు. తెలుసు కదా, మీ ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్. మాట్లాడుకుంటున్నారని తెలుసు కానీ ఏంటంటే మనకు తెలియదు. ఉప్పల బాలుని ఇష్టపెట్టుకున్నాడు ఆయన. ఇష్టపడ్డా? ఎందుకు ఉప్పల బాలుని ఎందుకు ఇష్టపడ్డాడు? నాన్ వేసిన ఉప్పల బాలుకి ఇంటర్వ్యూ చేశాడు. నేనేమనుకుంటున్నానంటే ఉప్పల బాలు ఈ మధ్య కష్టాలని చెప్పుకున్నాడు ఒక ఇంటర్వ్యూలో. నేను మా అన్న ఫ్యామిలీని పోషిస్తున్నాను, మా అక్కల ఫ్యామిలీని. అదైతే ట్రూయేలే. సో అదే దానికి ఆయన మెల్ట్ అయిపోయి పంపించాడని నేను అనుకుంటున్నాను. సో కత్తర్ బాబుకి ఎందుకు పంపించాడు? బషీర్ అనే అందరం పాల ప్యాకెట్ తో పాలాభిషేకం చేస్తాం, పూలు జల్లి మేమంటే లోకల్ పిల్ల, జ్యోతి, నేను, మెడికల్ స్టార్ ఒక చేసామన్నమాట ఆయన కోసం వీడియో అలా చేసి పోస్ట్ చేశారు. ఓకే. పింక్ ఇచ్చాడు. పింక్. ఓకే. సో చూసారు కదా ఒకసారి. బాలు కూడా పింకే. ఓకే. సో చూసుకోవచ్చు మనం. ఎవరైతే ఉప్పల బాలు, కత్తర్ పాప, వీళ్ళ ముగ్గురికి నాన్ వేసిన తరపు నుంచి ఐఫోన్ వచ్చింది. ఒకసారి ఐఫోన్ చూపించింది, ఎందుకు దాచిపెట్టుకుంటున్నావు అప్పుడే? సో ఎంత లక్ష రూపాయలు ఇచ్చాడా? అది కొత్తగా వచ్చిన మోడల్ కదా అది? కొత్త ట్రెండింగ్ మోడల్. ఓకే. అన్వేషణ నాకు 1 లక్ష రూపాయలు ఇస్తే ఫోన్ కొనుక్కున్నా. సో చూసారు కదా, బెట్టింగ్ యాప్ ని ప్రమోట్ చేయని వాళ్ళకి అన్వేషణ నుంచి వాళ్ళకి వచ్చిన బహుమతి అది. సో 1 లక్ష రూపాయలు. అన్వేషణ నాకు ఫ్రెండ్, నాకు గిఫ్ట్ ఇచ్చాడు. నాకంటే అన్వేషణ నా ఫ్రెండ్, నా బెస్ట్ ఫ్రెండ్. నాకు యాపిల్ ఐఫోన్ కొన్నాడు. థ్యాంక్ యూ అన్వేషణ. బెట్టింగ్ యాప్స్ కోసం ఫస్ట్ మాట్లాడింది నేను, అలాగే యువ సామ్రాట్. మరి మీకెందుకు ఇలా? నాకు ఏ క్రెడిట్ రానవసరం లేదు, కానీ మీరు కావాలంటే యూట్యూబ్ లోకి వెళ్ళి చూసుకోండి. ఫస్ట్ బిగ్ టీవీలో మాట్లాడింది నేనే. అది బాగా వైరల్ అయింది కూడా. ఎందుకంటే నేను ఏమని మాట్లాడానంటే, హర్ష అనే వ్యక్తి చాలా క్రూర మృగంలా ఉన్నాడు, ఎంతో మంది ప్రాణాలు తీస్తున్నాడు బెట్టింగ్ యాప్ అనే మహమ్మారి ద్వారా, ఆయన అరెస్ట్ చేయాలండి అని నేను ఫస్ట్ మాట్లాడింది నేను, యువ సామ్రాట్ గారు. యువ సామ్రాట్ గారు కూడా నాకు ఫోన్ చేసి బాగా మాట్లాడావు సత్య, నువ్వు ఎడ్యుకేటెడ్ పర్సన్ కదా అన్నారు. కానీ ఏంటంటే ఆ క్రెడిట్ మాకు రావాలి, యువ సామ్రాట్కి నాకు. మాకు అదృష్టం లేదు. కాకపోతే ఎవరికొరకు వెళ్ళింది, అన్వేషకి వెళ్ళింది ఇప్పుడు ఆ అదృష్టం. పర్వాలేదు, ఎవరికో పేరు రావడం కావాలి. బెట్టింగ్ అనే యాప్ ప్రమోట్ చేసిన వాళ్ళందరూ జైలుకి వెళ్ళాలని కోరుకున్నాము. ఆల్రెడీ లోకల్ బాయ్ నాని వెళ్ళాడు, ఇంకెవరెవరు వెళ్ళారు నాకు తెలియదు. ఏదైనా మంచి పనే జరుగుతుంది. మాకు ఆ పేరు రాకపోయినా మేము దేనికోసం అయితే గలం విత్తాము, ఎవరు భయపడకుండా. గలం విప్పాను అన్నాను. ఒక్కొక్కసారి మాట పొరులుతుంది కదా, పొరలకూడదు కదా మరి. మనం అంతా నేనేం వేటూరు సుందరరామూర్తిని కాదు, సిరివెన్నెల సీతారామ శాస్త్రిని కాదు, ఆత్రేయని కాదు. అప్పుడప్పుడు తెలుగులో కొంచెం తప్పులు దొరుకుతాయి. నేను గలం విప్పాను. మాకు క్రెడిట్ అది రాలేదు, కొన్ని ఆయనకు వచ్చింది కాబట్టి సంతోషం. ఎవరికొకరికి వచ్చింది. అఫ్ కోర్స్ ఆయన కూడా ధైర్యంగానే, నేను కూడా ఫస్ట్ హర్షకి వ్యతిరేకంగా మాట్లాడేటప్పుడు
నాకు చాలా బెదిరింపు కాల్స్ వచ్చాయి. చంపేస్తామన్నారు, పొడి చేస్తామన్నారు, బూతులు మాట్లాడారు, బ్యాడ్ కామెంట్స్ పెట్టారు. నేను అదరలేదు, బెదరలేదు. అంటే ఒకటే సత్య, అన్ని పక్కన పెడితే మీ టీంలో నాకు చాలా బాగా నచ్చేది ఏంటంటే ఎన్నో ప్రమోషన్లు వస్తా ఉంటాయి, కానీ బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయలేదు. చూసారా, మీ టీం మొత్తం ఎవరు ప్రమోట్ చేయాలి. మీకు వచ్చినవి రాలేదు పక్కన పెడితే, నాకు తెలిసి వచ్చే ఉంటాయి ఎవరో ఒకరికి, ఎవరు ప్రమోట్ చేయలేదంటే చాలా గ్రేట్. మిమ్మల్ని అందరు తిట్టుకుంటూనే ఉంటారు, అంత స్క్రాప్ బ్యాచ్ అంటూ ఉంటారు బయట, పట్టించుకో. అవన్నీ జరుగుతూనే ఉంటాయి. అన్ని జరిగినా సరే మీరు జనాలకి హాని చేయకూడదు, ఈ యాప్స్ వల్ల, ఈ బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తే డబ్బులు పోగొట్టుకుంటారు మన నుంచి అని థాట్ ఏదైతుందో అది చాలా గ్రేట్. ఎందుకంటే చిన్న చిన్న ఇన్ఫ్లుయెన్సర్ నాకు కూడా వచ్చింది బెట్టింగ్ యాప్ ప్రమోషన్, సో నేను కూడా చేయలేదు. సో ఎందుకంటే మీలాంటి ఆదర్శం. సో నేను చెప్పేది అందుకనే నీకు నాన్ వెజ్ పంపించినట్టున్నాడు. మా టీంలో మొత్తం 25 మంది ఉన్నారు. ఈ టీం ని ఫామ్ చేసింది నేనే. కొంతమంది మేము ఫామ్ చేసామని సొల్లు మాటలు చెప్పుకుంటున్నారు, పేర్లు ఎందుకు కానీ. ఓ రాకేష్ మాస్టర్ నేను కలిపి ఈ టీం ని ఫామ్ చేశాను. రాకేష్ మాస్టర్ అంత ఎడ్యుకేటెడ్ కాదు, డ్రింకర్, మీ అందరూ తెలుసు. నేనైతే ఎంబీఏ చేశాను, మీ అందరూ తెలుసు, హోటల్ మేనేజ్మెంట్. నేనే ఈ టీం ని ఫామ్ చేస్తాను. మొత్తం 25 మంది. ఉప్పల్ బాలు, వైజాగ్ సత్య, కుర్చి తాత, రాకేష్ మాస్టర్ వైఫ్, బషీర్ మాస్టర్, స్వాతి నాయుడు, ఖత్తర్ పాప, లోకల్ పిల్ల, ఆవేశం స్టార్, లాఫింగ్ స్టార్, ఫేస్బుక్ స్టార్ వైఫ్, జూనియర్ రాకేష్ మాస్టర్, ఇన్స్టా బంగారు, ఇలాగా టిక్ టాక్ దుర్గారావు వైఫ్, అన్ని పేర్లు గుర్తురాడలేదు. మొత్తం 25 మెంబర్స్. మా 25 మెంబర్స్ లో మేము ఎవ్వరం కూడా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయలేదు, బెట్టింగ్ కూడా ఆడలేదు. అదైతే మాత్రం గుండెల మీద చేసుకొని చెప్తున్నాను. నేనేమో మీడియా ముందుకు వచ్చి బెట్టింగ్ ఎవరైతే ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళందరినీ చీల్చండాడండి. ఆ విషయం అందరికీ తెలుసు. సో యాక్చువల్ గా ఇప్పుడు ఖత్తర్ బాబా నీకు నెలకు ఎంత వస్తుంది సుమారు? నాకు యూట్యూబ్ లో ఏమీ రావట్లేదు. నాకు ఫేస్బుక్ లేదు, యూట్యూబ్ లేదు, ఓన్లీ ఇన్స్టాగ్రామ్. నా పేరు మీద వేరే వాళ్ళు యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకుని వాళ్ళకి వస్తున్నాయి. ఓకే, లేదు ఇప్పుడు నీకు ఎటువంటి సంపాదన లేదు? లేదు. ఎందుకు లేదు? మొన్న సినిమా చేయించాను ఈ అమ్మాయితో. అట్లా కాదు, సినిమాలో మొన్న 15,000 ఇచ్చిన. ఏది బకాసుర రెస్టారెంట్, అది ప్రేమ కథ చిత్రంలో ఉన్నాడు కదా కమిడియన్ ప్రవీణ్ కుమార్, అలాగే వైవా హర్ష, వాళ్ళిద్దరు మెయిన్ లీడ్. ఈవెన్ ఇంటర్వ్యూస్ వీటికని నేను ఇప్పిస్తాను. ఇప్పుడు ఏమి రావడం లేదంటే వీళ్ళు ఏమనుకుంటారు, సత్య ఊరకనే షూటింగ్ చేయిస్తున్నాడు, డబ్బులు తీసుకుంటాడు అనుకుంటారు. అది కూడా మనం మాట్లాడాలి. ఇంకేం చేస్తా ఉంటారు? నేను ఖాళీ షూటింగ్స్ ఉన్నప్పుడు వస్తా, మా ఊరు వెళ్ళిపో. ఎప్పుడు సత్య తిరుగుతాయింది? సత్యాన్ని అంటే చాలా మంచోడు, హెల్ప్ చేస్తాడు. ఎలా అంటే షూటింగ్స్, నాకు ఒక సినిమాలో అవకాశం ఇప్పించాడు. బెల్లంకొండ ప్రవీణ్ హీరో, బకాసుర రెస్టారెంట్. అందులో నాకు అంటే ఈమె ఫస్ట్ ఖతర్ లో ఫేమస్, చెప్పారు కదా ఇంతకు ముందే, నా కేక్ తినండి లేకపోతే అందరు నన్ను దొబ్బండి అని చాలా ఫేమస్ అయింది. తర్వాత ఈమె ఇండియా వచ్చేసింది. ఎందుకు బూతులు మాట్లాడట్లేదు? చాలా తగ్గిపోయినా బూతులు మాట్లాడట్లేదంటే ఖత్తర్ లో ఉన్నప్పుడు నాకు బ్యాడ్ కామెంట్స్ పెట్టేవారు. ఆ బ్యాడ్ కామెంట్స్ రిప్లై ఇచ్చి తిట్టేదాన్ని. మీరు నన్ను పోషిస్తున్నారా, నా జోలికి ఎందుకు వస్తున్నారు, నన్ను ఎందుకు అంటున్నారు అనేసి తిట్టేసేదాన్ని. ఫస్ట్ లో ఖత్తర్ లో ఒక అబ్బాయి నన్ను తిట్టాడు, ఖత్తర్ వెళ్ళి ఇలాంటి బట్టలు వేసుకుని వీడియోలు చేస్తున్నాను. తర్వాత వాడిని తిట్టాను, మళ్ళీ తిట్టి మళ్ళీ కామెంట్స్ అలాగా తిట్టుకుంటూ పోయేదాన్ని. ఇప్పుడు ఇండియా వచ్చాక బూతులు అలాంటి ఏమీ లేవు. ఇండియా వచ్చినాక మా టీమ్ లోకి వచ్చింది, నా సమక్షంలో జాయిన్ అయింది. జాయిన్ అయిన తర్వాత ఫస్ట్ టీమ్ కి రాకేష్ మాస్టర్ బిగ్ బాస్ లో పెట్టినాం. తర్వాత సుమన్ టీవీ ఇంటర్వ్యూలో మంజుషాతో ఒకటి, నిరుపమతో ఒకటి ఇంటర్వ్యూ చేయించాను. అలాగే యాంకర్ షేవ్ అన్నాడు కదా, ఆయన కూడా నెంబర్ ఇచ్చి ఆయన కూడా ఇంటర్వ్యూ చేశాడు. ఇంకా ఈమె అప్పటి నుంచి మాతోనే కంటిన్యూ అవుతుంది. మేము ఏ షోలు చేసినా, ఏ షూటింగ్ చేసినా, ఏం చేసినా కానీ మాతోనే ఉంటుంది, నా అండర్లోనే ఉంటుంది. ఇప్పుడు హైదరాబాద్ వచ్చినా మా ఇంట్లోనే ఉంటుంది అనమాట. చాలా మంచిది. మేము ముందే చెప్పామమ్మా, మా దగ్గరికి వచ్చా కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ఇంతకు ముందు గత ఏమేమి మాకు అనవసరం, మా దగ్గరకు వచ్చినప్పటి నుంచి పద్ధతిగా ఉంటుంది. ఇద్దరు పిల్లలకి తల్లి కూడా. ఇప్పుడు ఐఫోన్ తెచ్చిపోతున్నారు, మరి ఐఫోన్ తెచ్చిపోతున్నారు. వీడియోస్ చేసుకుంటానండి, ఓన్లీ నాకు వీడియోస్ అంటే ఇష్టం. రీల్స్, యూట్యూబ్ స్టార్ట్ చేస్తా కొత్తగా, ఇవన్నీ చేస్తాను. అన్ని చేసుకుంటావు. ఎంత అయింది ఫోన్? ఎంత అయింది? 1 lakh. ఎగ్జాక్ట్ 1 lakh అయిందా? ఆయన అకౌంట్ లో ఇస్తాడు, నాకు కూడా చూపించింది. మీ ఇద్దరు ఫ్రెండ్స్? అన్వేష్ మీరు ఇద్దరు బాగా? అన్వేష్ నాకు ఫ్రెండ్. ఏం మాట్లాడతారు? ఇద్దరు ఫోన్ లో మంచోడు, మంచిగా అమ్మాయి ఏం చేస్తున్నావు, ఏం మాట్లాడతాడు? పాప అనేసి మెసేజ్ చేస్తాడు అంతే. ఖత్తర్ పాప వాయిస్ మెసేజ్ లో పెడతాడు, నేను కూడా విన్నాను. మంచిగా పాప ఏం చేస్తున్నావు, పిల్లలు బాగున్నారా, నేను బాగున్నా అనేసి మంచిగా మాట్లాడతాడు తప్ప మన ఖత్తర్ నువ్వే గుర్తొచ్చావు అన్నాడా? వాయిస్ మెసేజ్ అటైతే ఖత్తర్ బాబుకి నా అన్వేషణ ఏదైతే నడుస్తుంది, ఏం నడుస్తుంది? అన్వేషణ ఫ్రెండ్, నా అన్వేషణ ఫ్రెండ్ అంతే, ఏమీ లేదు. ఫ్రెండా బాయ్ ఫ్రెండా? ఫ్రెండేనా? బాయ్ ఫ్రెండ్ అయితే బాగున్నావు కన్నగా నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఆయన బాగా రిచ్ కదా, ఏదైనా హెల్ప్ చేస్తాడని. ఫ్రెండ్ అంతే. ఒకవేళ బాయ్ ఫ్రెండ్ అయితే ఓకే. లేదు, దేనికి?
బాయ్ ఫ్రెండ్ అయితే మంచోడు కదా నాన్ వెజ్ ఓన్లీ ఫ్రెండ్, స్నేహితుడు, ఒక మంచి స్నేహితుడు మంచి స్నేహితుడు అంతే. సో ఏం మాట్లాడుకుంటారు జస్ట్ ఫోన్ చేసినప్పుడల్లా? నవ్వుతావేంది? ఏం మాట్లాడు మామూలు మంచిగా నార్మల్ గానే అది ఏం మాట్లాడతావు? నార్మల్ గానే ఏం మాట్లాడతావు? నేను బాగున్నారా అని అంటాను. బాగున్నానమ్మా, నువ్వు ఎలా ఉన్నావు, తిన్నావా, నేను మంచిగా ఉన్నా, మీ వీడియోస్ బాగుంటాయంటే ఓకే ఓకే సరే అనేసి అంతే. ఇంకా తిన్నావా ఏం అడుగుతారా? అంతే, ఇంకేముండదు. ఎంత డబ్బులు సంపాదిస్తున్నా ఏం అడుగుతారా? ఇచ్చేయాలంటే ఏమడవు. నెలలా నీకే డబ్బులు పంపిస్తూ ఉంటాడా? లేదు, పంపిడా? ఇది రంజిత్ అని వీల్స్ కి నెలకు ఒక 5,000 వేస్తున్నట్టు నీకు కూడా వేస్తుంటాడు. ఎవరికి? రంజిత్ అని వీల్స్ అని ఒక యూట్యూబర్ ఉన్నాడు. సో అతను నెలకు ఒక 5,000 వేస్తున్నాడు. కత్తర్ బాబు కూడా నెలకు ఒక 5,000 వేస్తున్నాడు అని. నాక నెక్స్ట్ మంత్ నుంచి కత్తర్ పాప నెలలో కింద పంపిస్తా అని చెప్పాడు. అన్నాడా? సూపర్. నాకు ఫోన్ కొన్నాడు. అతను మంచి స్నేహితుడు, నాకు ఒక మంచి ఫ్రెండ్, గుడ్ ఫ్రెండ్, జెన్యున్ పర్సన్. నాకు నెక్స్ట్ మంత్ డబ్బులు వేస్తాను. ఎంత? ఒక 5,000 10,000 వేస్తున్నాడా? 5,000. ఓకే, సూపర్. చూసారు కదా, బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయని వాళ్ళకి నాన్ వెజ్ తరపు నుంచి నెల 5,000 వేస్తున్నారంట. మరి నెక్స్ట్ ఏం చేయబోతున్నారు? మరి వీడియో చేస్తున్నారు అంటున్నారు కదా, ఎలాంటి వీడియో చేస్తా ఉంటావు? నేనా మంచి వీడియోస్, వంట చేయడం, హాయ్ ఫ్రెండ్స్ నువ్వు వంట చేస్తున్నా, మళ్ళీ వంట చేసినట్టు అవి అయ్యే. నేను మారానబ్బా బాబు, మా పిల్లల కోసం. ఒకప్పుడైతే బాగా బోల్డ్ వీడియోలు, బూతులు తిట్టేసి మాట్లాడేదాన్ని కదా. ఇప్పుడు పర్లేదు అన్నయ్య, ఇప్పుడు పర్లేదుగా. మా టీమ్ లోకి వచ్చినాక ఎవరైనా కరెక్ట్ ఉండాల్సిందే గోపి. ఫ్యామిలీ మెంబర్స్, ఒక అన్న చెల్లెల్లాగా మేము అందరం కలిసి ఉంటాం. ఓకే. స్వాతి నాయుడు ఒకప్పుడు ఫోన్ చేసింది, మా టీమ్ లోకి వచ్చినాక చేయడం మానేసింది. పాత వీడియోలు ఏవో అలాగ అప్లోడ్ చేస్తున్నారు కానీ మా టీమ్ లోకి వచ్చినాక ఆమె పర్ఫెక్ట్ గానే ఉంది. ఓకే. సో ఫైనల్ గా ఏం చెప్తారు బెట్టింగ్ యాప్స్ గురించి, నాన్ వెజ్ గురించి మీ టీం నుంచి? బెట్టింగ్ మహమ్మారిని నిజంగా సజీవ దహనం చేశాడని అనుకోవచ్చు నాన్ వెజ్. ఆయనకి థ్యాంక్ యూ. అట్ ద సేమ్ టైం ఆయన ఏంటంటే ఆడవాళ్ళకి తిడుతున్నాడు, అది నాకు నచ్చలా. ఎందుకంటే ఒక వ్యక్తికి పేరు ఎందుకు కానీ, మీ అమ్మని బెజవాడ బెంచ్ సర్కిల్ పండబెట్టు, ఇంకొక వ్యక్తికి మీ అమ్మ చార్మినార్ దగ్గర వ్యభిచారం చేసేది, ఇంకో వ్యక్తి మీ అమ్మకి సికింద్రాబాద్ కోపం వస్తుంది. అలాగే ఆలీ వాళ్ళ ఫ్యామిలీ ఎవరో చచ్చిపోయారు. ఇమ్రాన్ వాళ్ళ డాడీ బతికుంటుంటే చచ్చిపోయాడు అన్నాడు. నాకు ఇట్లా ఇవి నచ్చలేదు. ఈ విషయంలోనే ఆయనకి ఆపోజిట్ గా ఉన్నాను కానీ మిగతా విషయాలు అయితే హ్యాట్స్ ఆఫ్. నువ్వేం చెప్తా ఉంటున్నాయి బెట్టింగ్ యాప్స్ మీద? మీ ఫ్రెండ్ కోసం సిగ్గుపడతావింది నాన్ వెజ్ అంటే? నేను మాట్లాడలేకపోతున్నా అంటే తగ్గిచ్చేసాను. నేను ఏమో నాకు అంత మాట్లాడటం రాదా? కానీ బెట్టింగ్ యాప్ వల్ల దేశానికి ఏంటి నష్టం అని చెప్పు. నేను ఎప్పుడు బెట్టింగ్ యాప్ ఆడలేదు, నాకు తెలియడానికి. ఆ బెట్టింగ్ యాప్ అంటే ఏంటో కూడా నాకు తెలియదు. అంటే అది వాడి చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు, చనిపోవడం అని, ముందుకి బాధ్యత అవ్వడం అని, చాలా మంది జీవితాలు. మొన్నే ఒక అబ్బాయి పాపం వాళ్ళ అక్క పెళ్లికని దాచారట 2 లక్షలు. ఆ డబ్బులు తీసుకెళ్లి బెట్టింగ్ ఆడేసారట. ఇంట్లో వాళ్ళు అడిగారని కొట్టారని పురుగుల మంది తాగి చచ్చిపోయాడు. సో ఈ బెట్టింగ్ వల్ల ఎంతో మంది యువత, నాకు తెలిసి ఈ నెలలోనే 2,000 మంది చనిపోయినారు. మార్చి 2025 మార్చి 25లోన 2,000 మంది చనిపోయారట మార్చి నెలలో. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్. ఇంకా ఎక్కువ మంది చనిపో ఉండొచ్చు. సో నిజంగా రేవంత్ రెడ్డి గారికి కూడాను చేతులు ఎత్తి దండం మొక్కుతున్నాను. ఆయన కూడా మొన్న అసెంబ్లీలో మాట్లాడారు, ఈ బెట్టింగ్ ఎవరైతే ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తాను, ఆయన బొక్కలో వేస్తాను, అంతవరకు నిద్రపోను అన్నాడు. నిజంగా ఆయనకి సెల్యూట్స్. అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడాను, పవన్ కళ్యాణ్ గారు కూడాను ఇదే స్టెప్ తీసుకోవాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఇంకొకసారి అన్వేష్కి, యువ సామ్రేట్కి అందరూ కూడా ధన్యవాదాలు. ఎందుకంటే వీళ్ళందరూ కూడాను ఫైట్ చేశారు. నా అన్వేష్ మా దేవుడు, నా ఫ్రెండ్, నా స్నేహితుడు. ఓకే రైట్, ఇద్దరికి థ్యాంక్ యూ.